అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. సో ఈరోజు కొంచెం నేను లేట్గానే లేచిన. నాకు లేట్గా లేచిన అంటే ఒకటి గుర్తుకొస్తుంది, అది మీకు చెప్పాలనుకుంటున్నా. కొంతమంది ఏం మాట్లాడతారో అసలు వాళ్ళకే అర్థం అవుతుందో కాదో నాకైతే అసలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పిల్లల్ని కనే ఉంటారు. అంటే అందరిని అంటలేను నేను, ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, పని చేసుకుంటారు. ఓకే, ఇక వాళ్ళు లేచినట్టు మనం లేవ్వాలని రూల్ ఏం లేదు కదా. నా పిల్లలు లేటుగా పడుకుంటారు, వాళ్ళు లేవడం కూడా లేటుగానే లేస్తారు. కానీ అందరేమో ఈమెంది లేటుగా పడుకుంటుంది, పొద్దున్నే లేవ్వదు అనే మాట్లాడతారు. వాళ్ళకి ఏం తెలుసు, పిల్లల్ని నైట్ అంతా పండబెట్టాలి చెయ్యాలి అంటే అది ఊకనే అవుతుందా? ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అర్థం చేసుకోవాలి. అయ్యో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా చూసుకుంటుందో ఏమో. అదేం ఉండదు, తనేంది మంచిగా పడుకుంటుంది, పొద్దున్న దాకా వంటది, రాత్రి అంతా వంటది, లేటుగా లేస్తుందని మాట్లాడతారు. నేను లేటుగా లేస్తే మీరే చెప్పండి. నేను లేటుగా లేస్తే పిల్లలు ఎవరు చూసుకుంటారు? అత్తమామ ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. పిల్లలు ఏమి పంటనే ఉండరు కదా, నైట్ అంతా ఫీడింగ్ చేయాలి. నాకు తెలిసి ప్రతి ఒక్క తల్లైన వాళ్ళకి తెలుసు, నైట్ అంతా పిల్లలు లేస్తూనే ఉంటారు, చిట్ట చిట్ట చేస్తూనే ఉంటారు. మనమే చూసుకోవాలి వాళ్ళని, మనమే చేయాలి, మనమే తిండి పెట్టాలి, వాళ్ళకి అన్నీ మనమే చూసుకోవాలి. అత్తమామ ఉంటే సరే అనుకోవచ్చు, సరే ఆమెకు అత్తమామ ఉన్నారు, లేటుగా లేస్తుంది, ఆమెకేంది దర్జాగా మహారాణి లెక్క ఉంటుంది అనుకోవచ్చు. నాకు అట్లా ఎవ్వరు లేరు కదా. కొంచెం లేట్ అయినా కష్టమే, కొంచెం తొందరగా లేచినా కష్టమే. తొందరగా లేస్తే అయ్యా ఈరోజు వర్షం పడుతుంది, ఇంకేంది జోయా జల్దీ లేచింది అని మొత్తం గల్లీ గల్లీ టామ్ టామ్ ఉంటుంది. లేటుగా లేచినామంటే నువ్వేంది ఎప్పుడు లేటుగానే లేస్తావు అని మాట్లాడతారు. లేటుగా లేస్తే పని ఊకనే అవుతుందా? మీరు చెప్పండి. పిల్లలకి పెట్టాలి, తిండి పెట్టాలి, ఇల్లు ఊకోవాలి, గిన్నెలు తోమాలి, వంట వండాలి, చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? నాకు పని మనిషి లేదు కదా వచ్చి చేయనీకి. అవన్నీ నేనే చూసుకోవాలి, అన్నీ నేనే చేయాలి కదా. నైట్ అంతా బేబీకి పాలు ఇస్తూనే ఉంటాము, లేస్తూనే ఉంటాము. ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసు, నాకు తెలిసి ప్రతి ఒక్క తల్లికి తెలుస్తుంది, పిల్లలు ఉన్న తల్లులకి. సో అదే నేను చెప్పాలనుకుంటున్నా. అంటే అందరు ఇట్లనే ఉంటారా? నా లెక్కనే ఉంటారా? లేటుగా లేచేటోళ్ళకి మస్తు పంటది ఇదే టాపిక్ ఏదైనా గల్లీలో పోతే కూడా ఈరోజు కొంచెం జల్దీ లేస్తే ఏంది జల్దీ లేచినావు, అదేదో అయినట్టు, ఈరోజు ఏదో సునామీ వస్తుంది, ప్రపంచమే అంతమైనట్టు మాట్లాడతారు. సో మీరు కూడా చెప్పండి, అంటే మీకు ఇట్లానే ఉంటుందా, మీకు ఇట్లానే అవుతుందని అందరిని అంటలేను, కొంతమంది ఉంటారు, నేను వాళ్ళని అంటున్నా. అలాంటి వాళ్ళు కొంచెం దూరంగానే ఉండాలి, ఎంత దూరం ఉంటే అంత మంచిది. నాకు అర్థమైంది ఇప్పుడు. ఎవరికి మనం మనసు కూడా ఇవ్వద్దు. నేను చెప్పాలనుకుంటున్న మెయిన్, మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు, ఎవరికి ఎక్కువ అలసియొద్దు. ఇక ఏదో ఒకటి సరే పక్క పక్కన ఉంటాం, చూసుకుంటాం, మాట్లాడతాం, హెల్ప్ చేస్తారు అననీకి కూడా కాదు. అలా చేస్తూనే ఉంటారు, వెనక మస్తు మాటలు అంటారు, ముంగటనే మంచి మాట్లాడతారు. ఓ అది అట్లా, ఓ ఈమె ఇట్లా అట్లా అని. కత్త వెనక పోగానే అట్లా ఇట్లా అని మాట్లాడతారు. నాకు ఒకటి అర్థమైంది, బాగా అర్థమైంది. మనం ఎవరితో ఎక్కువ ఉండొద్దు, కష్టమో సుఖమో మనది మనమే చూసుకోవాలి, మనది మనం మాట్లాడుకోవాలి, మనది మనమే ఉంచుకోవాలి. ఇక లోపట బయట వాళ్ళతో మాట్లాడొద్దని నాకు బాగా అర్థమైంది. సో ఇదే నేను చెప్దాం అనుకున్నా ఈరోజు వ్లాగ్లో. మీకు కొంచెమైనా తెలుసు కదా ఎట్లుంటుంది ఏంది అని పేరెంట్స్కి. సో మీ లైఫ్లో కూడా ఇట్లనే ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు ఇంకా చేయాలని మోటివేషన్గా ఉంటుంది. సో ఇక నా వ్లాగ్ చూసిన, నా డే చూసినారు కదా, ఇట్లుంటుంది. మార్నింగ్ నా ఇద్దరు పిల్లలతో డే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను బాబుకి ఇడ్లీ తినిపిస్తున్నా, చూసింటారు ఆల్రెడీ వీడియోలో. బేబీకి ఇడ్లీ మంచిగా తింటారు, పక్కా ట్రై చేయండి. చిన్నపిల్లలు తల్లులు అయితే ఏముండదు, పాలల్లో ఇడ్లీ వేసేసి మెత్తగా వేసి తినిపిస్తే అయిపోతుంది. నేను పళ్ళు తోముకునే సరికి కూడా రోజు 12 అవుతుంది. ఇక అంటే వాటర్ మార్నింగే తాగేస్తాను నేను. పడిగడుపున వాటర్ తాగేసేసి తర్వాత బ్రష్ చేసుకొని తినేసరికి ఇక 12 అవుతుంది. ఇక లాస్ట్ ఇక టీ కూడా పెట్టుకోవాలి, నా కోసం నేనే టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకొన్ని వాషింగ్ మిషన్లో బట్టలు ఉండే అవి కూడా వేసేసిన. ఇదంతా మార్నింగ్ వ్లాగ్ నేను చేసేది. తర్వాత ఇక ఆఫ్టర్నూన్ నైట్ అది వేరే ఉంటుంది, అది ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను నేను. అంటే ఇక ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, కొన్ని ఉంటాయి నేను ఈజీగా చేసుకునేటివి, అవి నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నా నైట్ రొటీన్ అట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అది పక్కా వీడియో చేయడానికి ట్రై చేస్తా, రేపు కానీ ఎల్లుండి కానీ పక్కా చేస్తా. సో పక్కా వేయండి, కామెంట్ చేయండి. అంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా లేదా అనేది పక్కా కామెంట్ చేయండి. అంటే నాకు తెలుస్తుంది నేనే ఇట్లా ఉన్నానా, లేకపోతే బయట అంటే ఉంటారు కదా తల్లులు, వాళ్ళు బి అట్లనే ఉన్నారా అని
తెలుస్తుంది. సో పక్క కామెంట్ చేయండి. ఇక లాస్ట్కి ఇక చాయ్ తాగుతున్నా. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి అయిపోయింది, మార్నింగ్ వ్లాగ్. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.